డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 399 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యండి. 400వ ఎపిసోడ్. ఈ స్పెషల్ ఎపిసోడ్లో సుమన్ టీవీ వ్యూయర్స్ కోసం నేను ఎప్పటివరకు చెప్పని సీక్రెట్ ఒకటి నేను రివీల్ చేయబోతున్నా అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ 400 ఎపిసోడ్లో చాలామంది అడుగుతారు, సార్ ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే ఎలా, ఆకస్మిక ధన ప్రాప్తి కానీ అఖండమైనటువంటి ధన సంపద నాకు రావాలంటే ఏం చేయాలని అడుగుతారు. సో నేనేమంటానంటే, ఫస్ట్ మన బ్లాకేజ్ని జీరో చేసుకోవాలి. చూడండి, ఇన్పుట్ మనం 100% పెడుతున్నాం, సో అవుట్పుట్ మనకు రావట్లేదు అంటే ఎక్కడో ఒకటి స్ట్రక్ అయినట్టే కదండి, దాన్నే బ్లాకేజ్ అంటారు. ఇది మనం ముందుకు వెళ్తున్నాం రోడ్డు ప్రయాణంలో, ఒక బ్లాకేజ్ ఉంటే ఏమవుతాం, స్లోగా అవుతుంటాం, మూమెంట్ స్లో అవుతుంది. అలాంటి బ్లాకేజ్ను జీరో చేయడం ఎలాగో మనం నేర్చుకుంటాం. ఎప్పుడైతే చూడండి, మనం అనుభవిస్తున్నటువంటి జీవితానికి మనం గతంలో చేసినటువంటి పాప పుణ్య కర్మ ఫలమే మనం అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలకు కారణం అంటారు. అంటే ఇక్కడ మన సైంటిఫిక్గా చెప్పాలి అంటే, పాపం ఈజ్ ఏ నెగిటివ్ ఎనర్జీ, పుణ్యం ఈజ్ ఏ పాజిటివ్ ఎనర్జీ. ఎవరైతే పాజిటివ్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళ రిజల్ట్స్ హ్యాపీగానే, ఓకే, జాయ్ఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్ అండ్ రిజల్ట్స్గా వెళ్ళిపోతుంటారు. సో మరి ఏంటి, మరి నా గతంలో నేను ఇలా చేసుకున్నాను, బట్ నాకేమైనా మార్గం లేదంటే ఉందండి. వశిష్ఠ మహర్షి ఏమంటారంటే, సరే చూడండి, ఇప్పుడు 2 పొట్టేలు కొట్టుకుంటున్నాయి, ఏంటంటే 2 గొర్రెపోతులు కొట్టుకుంటున్నాయి, ఏది గెలుస్తుంది, ఏదైతే బలంగా ఉంటుందో అది గెలుస్తుంది. సో మీ కర్మ యొక్క ఫలం ఎంత ఉందో దానికి మించి కనుక మీరు పురుష ప్రయత్నం మీరు చేయగలిగితే డెఫినెట్గా మీరే వినిస్తారు. అంటే ప్రయత్నం కనుక స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా మీరు గెలుస్తారు. మరి ఎలా మనం ప్రయత్నాన్ని స్ట్రాంగ్గా చేసుకోవచ్చు, సో దాన్ని మనం చూద్దాం. సో ముందుగా ఇన్పుట్ మనం 100% పెడుతున్నాం, అవుట్పుట్ 100% రావాలి. అయితే బ్లాకేజ్ ఎంత ఉండాలండి, 0 ఉండాలి. ఎప్పుడైతే మీకు బ్లాకేజ్ 0 ఉంటుందో 100% రిజల్ట్స్ వస్తాయి. సో ఎవరికైతే 100% రిజల్ట్స్ రావాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటారో అందరూ చాట్ బాక్స్లో మిరాకిల్ అని కామెంట్ సెక్షన్లో చేయండి. ఏమని కామెంట్స్, ఎవరి లైఫ్లో అయితే మిరాకిల్ జరగాలని మీరు అనుకుంటున్నారు, ఈ 400 ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ కూడా లైఫ్లో మిరాకిల్స్ అనేది జరగబోతున్నాయి. సో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి, చాట్ బాక్స్ లేదా కామెంట్ సెక్షన్లో మిరాకిల్స్ అని ఎంటర్ చేయండి. ఏమని, మిరాకిల్ మిరాకిల్ మిరాకిల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఎవరైతే కామెంట్ సెక్షన్లో టైప్ చేశారో వాళ్ళందరి లైఫ్లో మిరాకిల్ అనేది జరగబోతుంది. ఎలా మిరాకిల్ జరుగుతుందంటే, ఒక అఫర్మేషన్ తీసుకోండి. అంటే మీ లైఫ్లో మీకు ఏదైతే కావాలో మీరు కోరుకుంటున్నారో దాన్ని అఫర్మేషన్ రూపంలో తీసుకోండి. అఫర్మేషన్ అంటే ఏంటని, ధృవీకరించుకోవడం. అంటే మీ లైఫ్లో మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో మిమ్మల్ని మీరు ధృవీకరించుకోవడం. ఫస్ట్ మీకు ఎంత కావాలి, సపోజ్ మీ పర్ మంత్ ఇన్కమ్ 50,000 ఉంది, దానికి డబల్ అయినట్టుగా నా పర్ మంత్ ఇన్కమ్ డబల్ ఎంత, 1 lakh అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో మీకు ఇంకా ఏం కావాలి, యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత అవుతుందో దానికి లాస్ట్ ఇయర్ యాన్యువల్ టర్న్ ఓవర్ తెలుసు, ఇప్పుడు టర్న్ ఓవర్ మీకు ఎంతైతే ఉండాలో మీరు అనుకున్నారు. ఇలా మీకు ఎంతైతే కావాలనుకుంటున్నా అలా రాసుకోవచ్చు. లేదా మీకు అర్జెంట్ మీ డెప్స్ అన్నీ క్లియర్ అవ్వడానికి ఒక 10 lakhs రూపీస్ మీకు కావాలనుకుంటారు. నాకు 15 lakhs రూపీస్ వివిధ మార్గాల ద్వారా వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో ఎప్పుడైతే మీరు అన్నారో ఏమవుతుందంటే యూనివర్స్ మీ వైపుకు పంపించడం జరుగుతుంది. సో దీన్ని మీరు 5 times రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే, చూడండి, ఇది జపమాల తీసుకోండి. ఎందుకు సార్ ఈ జపమాల అనేది పూజకు సంబంధించింది కదా సార్, మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ అనేది అత్యంత పురాతనమైనటువంటి కాలం, వేదకాలం నుంచి ఉంది. బట్ దాన్ని మనం ప్రాపర్గా వాడట్లేదు. దాని పేరు లా ఆఫ్ అట్రాక్షన్ పెట్టారు, బట్ యద్భావం తద్భవదని ఎప్పటి నుంచో ఉందండి. బట్ చూడండి, మనం ఇలాంటి ఆలోచన అయితే మనలో ఉంటాయో వాటిని మనం ఆకర్షించుకుంటాం కదా. సో ఆల్రెడీ మీకు ఏదైతే కావాలో ఆల్రెడీ వచ్చినందుకు అని రాయండి. ఎందుకు సార్ వచ్చినందుకు అంటే, వచ్చినందుకు అన్నప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఉన్న ఫీలింగ్ వలన మన జీవితంలోకి ఫాస్ట్గా ఆకర్షించుకుంటాం. అయితే చూడండి, జపమాలను ఎలా తిప్పాలో చూడండి. ఫస్ట్ మనం ఇది ఏమంటే, చూడండి, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఈ 2 fingers మనం తీసుకోవాలండి. 8 fingers అండి, మిడిల్ ఫింగర్, థంబ్ ఫింగర్ తీసుకోవాలి. ఈ చూపుడు వేలు మనం టచ్ చేయకూడదు. సో ఇట్లా మనం టచ్ చేసుకుని ఇది ఎన్ని ఉంటాయి, 108 ఉంటాయండి. ఏంటి, ఒక మాలలో 108 ఉంటాయి. ఎందుకు 108 అంటే 1 + 0 + 8 ఎంత, 9 గరిష్టమైన సంఖ్య. ఎప్పుడైతే ఏ అఫర్మేషన్ అయితే మీరు 108 సార్లు కనుక రిపీట్ చేస్తారో అది దృఢంగా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా దానికి సంబంధించినటువంటి ఇది రియల్ అవ్వడం కోసం, ఓకే, మీ లైఫ్లోకి రైట్ పర్సన్స్, రైట్ సిచ్యువేషన్స్, రైట్ ఆపర్చునిటీ, అంటే సరైన వ్యక్తులు, సరైన పరిస్థితులు, సరైన అవకాశాలు మన జీవితంలోకి వస్తాయి. సో ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేస్తాం. సో మీకు ఏదైతే కావాలని అఫర్మేషన్ తీసుకున్నారో చూడండి, ఇట్లా మీరు రిపీట్ చేయండి. ఏదైతే కావాలనుకోండి, నా పర్ మంత్ ఇన్కమ్ 4 lakhs అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. లేదా మీ జాబ్ నేను ఏదైతే కోరుకున్నానో అంత ప్యాకేజ్ నా జీవితంలోకి వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఒక్క అఫర్మేషన్ తీసుకొని 108 times రిపీట్ చేయండి. చూడు, ఒక మాల ఇక్కడ వరకు వచ్చినాక 108 అండి, ఇక్కడ వచ్చినది 13 టచ్ అయిందంటే 108. ఇలా మీరు కనుక 108 times కనుక మీరు రిపీట్ చేయగలుగుతారు మీ మనసులో,
ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చండి. సో దీనికోసమే ఈ 400 ఎపిసోడ్లు ఈ సీక్రెట్ రివీల్ చేయడం జరిగింది. సో ఇంకొకటి 1 మంత్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 1 మంత్ క్లాసెస్ కంటే ముందుగా ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది ఉంటుందండి ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM. ఈ డెమో క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో మీరు ఫ్రీగా క్లాస్కి అటెండ్ అవ్వచ్చు జూమ్లో. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాతో అడగొచ్చు, అక్కడ క్వశ్చన్ సెషన్ ఉంటుంది. లేకుంటే లేదు కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటే మాత్రం పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి. సో ఇంకా ఎలాంటి విషయాలు ఉన్నా కూడా మేము డెఫినెట్గా మీకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుందండి. సో కొంతమంది సార్ వాట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్ చెప్పండి సార్, మీరు చెప్తుంటారు బట్ ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు. కొంతమంది ఏమని కామెంట్ చేస్తారంటే సార్ అనుకోగానే అయిపోతాయి అంటే అన్ని అప్పులన్నీ క్లియర్ అయిపోతుంది కదా. ఇంకొంతమంది ఏంటంటే ఇండియాకున్న డెప్స్ అని కూడా క్లియర్ చేసుకోవచ్చు కదా అనుకున్నా. అంటే మీరు అనుకున్న తర్వాత ఆచరణ అనేది చాలా ఈజీగా అవుతుంది. అంటే ఎప్పుడైతే పవర్ఫుల్ థాట్ వస్తే గ్రేట్ యాక్షన్ స్టెప్ వస్తుందండి. ఎప్పుడైతే గ్రేట్ యాక్షన్ స్టెప్ వస్తుందో మన జీవితంలో దేనినైనా సాధించవచ్చు. చూడండి మన దేశ జనాభా ఎంతుందో, మన దేశ సంపాదనతో దేశ జనాభా ఎంతుందో చూసుకున్న తర్వాత మన దాంతో కనుక భాగించేస్తే మాత్రం డెఫినెట్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. ఎప్పుడైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మన ఆదాయాన్ని మనం పెంచుకోవాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కలిస్తే డెఫినెట్గా ఇండియాకు ఉన్నటువంటి అప్పులన్నీ క్లియర్ చేసుకోవచ్చండి. అంటే చెప్పేది ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛను పొందాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కనుక పొందగలిగితే మాత్రం డెఫినెట్గా మన జీవితంలోకి ఏదైతే సమస్య సాధించుకోవచ్చండి. ఎలా సాధించుకోవచ్చు? ఆర్థిక స్వేచ్ఛను పొందాలి అంటే మీకు ఏం కావాలి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. నేను ఆర్థిక స్వేచ్ఛను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత. నా వ్యాపారం బాగా అభివృద్ధి చెంది ఆర్థిక స్వేచ్ఛను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇలా రిపీట్ చేస్తూ కనుక మీరు భావించినట్టు సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే ప్రతి ఆలోచనకి ఎనర్జీ ఉంటుందండి. ఏంటండి? ప్రతి ఆలోచనకు ఎనర్జీ ఉండేది. ఎవ్రీ థాట్ ఈజ్ హ్యావింగ్ ఎనర్జీ. ఎప్పుడైతే ఈ ఎనర్జీ కనుక వెళితే అలాంటి సందర్భాలను మీకు ఆకర్షించుకుంటాం, అలాంటి పరిస్థితులు మనం ఆకర్షించుకుంటాం. డెఫినెట్గా మన జీవితం అనేది మారుతుందండి. ఆలోచన మారాలి. ఇంకొకటి రిపీట్ చేసేటప్పుడు కంపల్సరీగా మీరు చూడాల్సింది అలా ఏంటంటే థాట్స్ను ప్రతి ఆలోచన చిత్ర రూపంలో వెళ్తుంది. అందుకోసమే అఫర్మేషన్ చేసిన ప్రతిసారి ఆల్రెడీ అచీవ్ అయినటువంటి చిత్రాన్ని మనం చూడాలి. యూనివర్స్ కెన్ అండర్స్టాండింగ్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ అండి. యూనివర్స్ విశ్వం అనేది మీ ఆలోచనను మీ యొక్క భావాలను అర్థం చేసుకుంటుంది. ఎప్పుడైతే మీ ఆలోచనలు ప్రతి ఆలోచన చిత్ర రూపంలో వెళ్తుంది కాబట్టి సో ఎప్పుడైతే మీరు అనుకున్నట్టు జరగాలంటే ఇక్కడ మెంటల్ ఇమేజెస్ అనేది ఎలా ఉండాలండి? క్లారిటీగా ఉండాలి. ఆల్రెడీ పొందిన తర్వాత ఎలా ఉంటారు. ఇలా మీ క్లారిటీ ఆఫ్ ఇమేజెస్ను యూనివర్స్కి సెండ్ చేయడం ద్వారా సెండ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఫీల్ అవుతుంటారో మీ జీవితంలోకి మీకు ఏది కావాలనుకుంటే దాన్ని ఆకర్షించుకోవచ్చండి. అలా ఆకర్షించుకోవాలంటే థాట్కి చాలా పవర్ ఉండాలి. ఎంత సాధన. అందుకోసమే 1 మంత్ ప్రాక్టీస్ని ఎక్కువగా ధ్యానం చేయించడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో ధ్యానం చేసిన తర్వాత ఏమంటే క్లారిటీనెస్ పెరుగుతుంది. చూడండి బ్లాక్ బోర్డ్ ఉంది. బ్లాక్ బోర్డ్పై మీరు వైట్ లెటర్స్ రాయాలి. రాస్తారు. ఆల్రెడీ ఇదివరకు వేరే లెటర్స్ ఉన్నాయి, రాయలేం కదా. ఏమను చెరుపుకొని నీట్గా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతనే మన మనోఫలకం పైన మన జీవితంలో ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నామో ఆల్రెడీ వచ్చినట్టుగా కనుక పిక్చర్స్ పదే యూనివర్స్ సెండ్ చేయడం ద్వారా మన జీవితంలోకి ఏది కావాలనుకుంటే దాన్ని పొందొచ్చండి. అడగడంలో క్లారిటీ ఉంటే ఇవ్వడంలో చాలా ఈజీగా మనం ఆకర్షించుకోవచ్చు. దేనైనా సరే, ఇటు ఆరోగ్యానైనా సరే, ఇటు ధనానైనా, ఇటు రిలేషన్షిప్ అయినా, కెరీర్ అయినా, మన జీవితంలో ఏది కావాలన్నా కూడా దాన్ని మన జీవితంలోకి ఆకర్షించుకునే శక్తి మనకుందండి. కావాల్సిందల్లా కూడా ఏమిటి అంటే ఫుల్ ఫోకస్గా మనకి ఏది కావాలో దాన్ని యూనివర్స్ క్లారిటీగా చెప్పారు. అందుకోసం మనం జపమాల చేసేటప్పుడు ప్రశాంతమైన మనసులో పదే అఫర్మేషన్ జరిపిస్తున్నాం కదా. ఎప్పుడైతే అఫర్మేషన్ చేయడం వల్ల మన జీవితంలోకి ఏదైనా సరే కావాల్సింది మనకు ఆకర్షించుకోవచ్చండి. సో ఇదివరకు మనకి ఏంటంటే ఎలా చెప్పేవాళ్ళంటే జపమాలలో మంత్ర రూపంలో చెప్పేవాళ్ళు. అంటే చూడండి మంత్రం కూడా ఒక కృతజ్ఞత అండి. ఓం నమ శివాయ అంటే కదా, నమ శివాయ అంటే కృతజ్ఞత, శివాయ అంటే కాన్షియస్నెస్. ఎన్నిసార్లు కృతజ్ఞత కలుగుతూ ఉండాలి అంత హ్యాపీగా ఉంటారు. ఇక్కడ హ్యాపీనెస్ జ్వలిస్తుంటుంది. ఎప్పుడైతే మీకు కావాల్సింది ఆల్రెడీ పొందాము అన్న భావన రాగానే లోపల ఇన్సైడ్ హ్యాపీనెస్ వస్తుంది. ఎప్పుడైతే లోపల హ్యాపీనెస్ వచ్చిందో మీ హ్యాపీనెస్ కోసం యూనివర్స్ మీకోసం సిద్ధమై దానికి సంబంధించిన పర్సన్స్ను అదేవిధంగా సిచ్యువేషన్స్ను ఆపర్చునిటీ మన జీవితంలోకి ఆకర్షించబడతాయి. ఇంకా మరిన్ని విషయాలు మనం ప్రాక్టికల్ క్లాసెస్లో నేర్చుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.